హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని మన కిచెన్లో కొన్ని పనులు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదండి. అలాంటి పనులు సులువుగా ఎలా చేసుకోవాలి విసుగు లేకుండా అటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. కొన్నిసార్లు మనకి నోట్స్ ఇలా చిరిగిపోయినవి వస్తూ ఉంటే, లేదంటే బై మిస్టేక్గా మనం బట్టల్లో వేసినప్పుడు వాషింగ్ మిషన్ వేసినా కానివ్వండి తడిగా ఉండి చిరిగిపోతూ ఉంటాయి. అలాంటివి 10 రూపీస్ 100 రూపీస్ అయితే పర్లేదులే కానివ్వండి, కొన్నిసార్లు 2000 అలా కూడా చిరిగిపోతూ ఉంటాయి. అయితే దీన్ని కనుక ఇలా చిరిగిన దాన్ని మనం నానో టేప్ వేసి కనుక బయట ఇచ్చాము అనుకోండి, కొంతమంది తీసుకోరు కదండి. మనకు అసలు చిరిగింది అన్న ప్లేస్ కూడా తెలియకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం క్యాండిల్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కొంచెం వేడి చేసేసి మనం ఎక్కడైతే చిరిగిందో దానిపైన ఈ విధంగా అంటించేసామనుకోండి, మనకి అట్లీస్ట్ మనకే తెలియదండి ఆ ప్లేస్ చిరిగింది అన్నట్లు కూడా. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఈ విధంగా నోటు చిరిగి ఉంది అనుకోండి, ఈ విధంగా ట్రై చేయండి. క్యాండిల్ని కొంచెం వేడి చేసేసి వెంటనే ఆఫ్ చేసి ఆ మైనం ఏదైతే మైనం చిరిగిన దాని ప్లేస్ పైన పెట్టేసాము అనుకోండి, నోట్ అనేది ఈజీగా అయితే అంటుకుంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో చపాతీ కానివ్వండి, లేదు అంటారు పూరి పిండి కనిపెట్టేటప్పుడు చేతికి రింగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనం తీసి పక్కన పడేస్తూ ఉంటాం. అలా పక్కన పెట్టినప్పుడు వెంటనే తీసుకుంటే ఓకే, కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోయినప్పుడు మనం ఇంకా జాబ్ హోల్డర్స్ అయితే వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది, టెన్షన్ పడిపోతుంటాం ఎక్కడ పెట్టామని. అలా టెన్షన్ లేకుండా ఒక దగ్గర సెక్యూర్గా పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఖాళీ అయిపోయిన అగ్గిపెట్టె ఏదైనా ఉంది అనుకోండి, డబల్ టేప్ ప్లాష్ వేసేసి ఈ విధంగా కిచెన్లో మనకి ఎక్కడ ర్యాక్ కింద కనుక పెట్టేసాము అనుకోండి, మన రింగ్స్ పెట్టుకోవడానికి అండ్ అలానే కొన్నిసార్లు మనీ కూడా ఎప్పుడైనా ఆడవాళ్ళు దాచుకోవాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా పోపు దినుసులు లాంటి వాటిలో కాకుండా ఈ విధంగా తయారు చేసుకుని మ్యాచ్ బాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఈజీగా అయితే మర్చిపోయినా కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేకుండా ఉంటుంది. అడుగును కూడా మనకు బాక్స్ పెట్టామన్నది కూడా ఎవరికైతే తెలియదు. మనం చూస్తే కానీ అడుగు కింద అయితే ఉంటుంది. ఈ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. కిచెన్లో వాళ్ళకి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందా అండి? ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టంగ్ క్లీనర్స్ ఉంటాయి కదండి, వీటిని ఏంటంటే ప్లాస్టిక్ కాబట్టి మనం ఎక్కువ రోజులు వాడకుండా 2-3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాం. లేదంటే కొంతమంది 4-5 మంత్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది కదండి. దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. పాత టీషర్ట్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ విధంగా మధ్యలోకి పెట్టేసి బాగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. పాత టీషర్టు లేదంటే పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, దీన్ని మధ్యలో పెట్టేసి కొంచెం ఇటు సైడ్కి కనుక లాగేసాము అనుకోండి, మనం కిచెన్లో కౌంటర్ టాప్ అని కొన్ని కార్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. వాటర్ అనేది ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి, చేతితోటి క్లీన్ చేసే బదులు ఈ విధంగా తయారు చేసుకున్న క్లాత్ కనుక ఉంది అనుకోండి, మనం చెయ్యి అనేది పెట్టకుండా ఈజీగా తుడిచేసుకోవచ్చు అండి. కొన్నిసార్లు ఏంటంటే మన నెట్టెడ్ డోర్స్ ఉంటాయి కదండి, వీటిపైన కూడా మన దుమ్ము ఎక్కువ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా టంగ్ క్లీనర్ తయారు చేసుకున్న క్లాత్ కనుక ఉంది అనుకోండి, మనం నీట్గా తుడిచేసుకోవచ్చు అండి. మనకి దుమ్ము కూడా ఈజీగా అయితే పోతుంది. అట్ ద సేమ్ టైం మనం చెయ్యి పెట్టకుండా ప్రతి ఒక్క వస్తువు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్క్రూ డ్రైవర్స్ ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. బయట సపరేట్గా పెట్టినా కానివ్వండి ఇలా తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మనం ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం కదండి. వీటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామని. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. అనవసరమైన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చాకును కనుక వేడి చేసామనుకోండి, ఈ విధంగా మధ్యలో సగం వరకు సగం పైన వరకు ఇలా కట్ చేసుకున్నామే అనుకోండి, స్క్రూ డ్రైవర్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఈజీగా మనకు అవసరమైనప్పుడు కనిపిస్తే అట్ ద సేమ్ టైం దుమ్ము తుప్పు అనేది పట్టకుండా కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తవి ఇలాంటివి లోటాలు కానివ్వండి లేదంటే గ్లాసులు కానివ్వండి కొన్నాము అనుకోండి, పైన ఈ విధంగా ప్లాస్టర్ అనేది ఉంటుంది. పైన ప్లాస్టర్ పోయినా కానివ్వండి అడుగున గ్లూతో ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది కదండి. దీన్ని మన స్టీల్ స్క్రబ్బర్తో పెట్టి క్లీన్ చేసినా కానివ్వండి ఆ స్టీల్ స్క్రబ్బర్ కూడా అంటుకుంటూ ఉంటుంది. మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఊరికే పోవాలి అనుకుంటే మాత్రం కాటన్ పైన కొంచెం నెయిల్ రిమూవల్ ఉంటుంది కదండి, నెయిల్ రిమూవల్ కనుక వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఎక్కువ శ్రమ అనేది లేకుండా ఈజీగా అయితే పోతాయండి. అలాగే ఆ గమ్ము ఏదైతే ఉంటుందో త్వరగా పోదు కదా కొన్నిసార్లు స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేశారనుకోండి నెయిల్ రిమూవల్ తోటి, ఆ గమ్మ ఏదైతే అది కూడా చాలా ఈజీగా అయితే పోతుంది.
నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఆ మార్కులు కూడా ఏవైతే లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే కనుక మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. స్టిక్కర్ ప్యాకెట్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇలాంటి పెద్ద స్టిక్కర్ ప్యాకెట్ ఏదైనా ఉంది అనుకోండి, దాన్ని తీసేసుకోండి. స్టిక్కర్ ప్యాకెట్స్ వాడేసిన తర్వాత దీనిలో స్టిక్కర్స్ అన్ని అయిపోయిన తర్వాత అనవసరం అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని ఈ విధంగా మధ్యలో కనుక ఫోల్డ్ చేసేసేసి ఇలా స్టేప్లర్తో పిన్స్ వేసేసేయండి. అటు సైడ్ ఇటు సైడ్ అంటే నేను కలర్ పేపర్ నాకు అవైలబుల్లో ఉంది కాబట్టి నేను కలర్ పేపర్ అంటించుకున్నానండి గ్లూ తోటి. లేదు అంటారు నేను నార్మల్గానే ఉంచేసుకోవచ్చాము. నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామే అనుకోండి, మన క్రెడిట్ కార్డ్స్ డెబిట్స్ కార్డ్స్ పెట్టుకోవడానికి మంచి హోల్డర్ లాగా అయితే తయారైపోతుంది. చిన్న చిన్న పర్సులు ఇలాంటివి కొంటూ ఉంటాం కదండి మన క్రెడిట్స్ కార్డ్స్ పెట్టుకోవడానికి. అలా కాకుండా ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే క్రెడిట్ కార్డ్ పర్స్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక కలర్ థ్రెడ్ కనుక యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సేమ్ అదే కలర్ థ్రెడ్ బాబిన్కి పెడుతూ ఉంటాం కదండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే సేమ్ కలర్ బాబిన్ మిస్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకు ఆ కలర్ కావాలని దొరకనప్పుడు వేరే బాబిన్కి మళ్ళీ ఇదే కలర్ సేమ్ కలర్ పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఏదైతే మనకి కలర్ బాబిన్ ఉందో ఆ బాబిన్కి సేమ్ కలర్ థ్రెడ్ ఈ విధంగా పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసాము అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తుందండి. దీనివల్ల అంటే వేరే బాబిన్కి సేమ్ కలర్ పెట్టే అవసరం లేకుండా అయితే ఉంటుంది. ఎక్కువ బాబిన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విధంగా మిస్ అవుతూ ఉంది అనుకోండి సేమ్ కలర్ బాబిన్ అనేది, ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు కూడా నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్ని కానివ్వండి లేదంటే ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు అన్ని ప్రతి వస్తువు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు గడియ డోర్ దగ్గర కార్నర్స్లో కానివ్వండి, ఫ్రిడ్జ్ కింద కానివ్వండి, అలాంటప్పుడు ఎంత చీపురు పెట్టి క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు. ఇలాంటి గడి లోపల కానీ అలాంటప్పుడు ఈ విధంగా పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, పాత సాక్స్ వుడ్ని గరిటె పెట్టేసేసి ఈ గడి లోపల కానివ్వండి లేదంటే ఫ్రిడ్జ్ కింద కూడా లేదంటే ఇన్వర్టర్ కింద సోఫాల కింద మనకి ఎక్కువ దుమ్ము ఉంటూ ఉంటుంది. రెగ్యులర్గా క్లీన్ చేయకపోయినా కానివ్వండి అప్పుడప్పుడైనా సరే ఈ విధంగా వుడ్ని గరిటెలతో కనుక పెట్టేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి. అండ్ అలానే ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, ఇలాంటి గ్రిల్స్ మధ్యలో కూడా ఎక్కువ దుమ్ము అయితే ఉండిపోతూ ఉంటుంది. మనం చేతితోటి లేదంటే బ్రూమ్ తోటి ఎంత క్లీన్ చేసినా పోదు. అలాంటప్పుడు ఈ విధంగా మనం సాక్స్ కనుక వేసేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అండ్ డోర్ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం దుమ్ము పడుతూ ఉంటుంది, బూజు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మనం ఇల్లంతా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. టిప్ వచ్చేసి మనకి సిలిండర్ కూడా ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి. మనం డ్యామ్ షూర్గా అదైతే ఖచ్చితంగా చూసుకునే తీసుకోవాలి. ABCD ఇలా 4 అయితే ఉంటాయండి. 24 అంటే ఏంటి అని అంటే ఇయర్ అన్నది 2024 అని అర్థం. ఎక్స్పైరీ డేట్ ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి అంటే ఏప్రిల్, మే, జూన్. సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 3 అని అర్థం అండి. ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ చూసి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ దాని ప్రకారం మీరు తెలుసుకున్నారే అనుకోండి, ఎక్స్పైరీ డేట్ అని సిలిండర్ మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది. లేదు అనుకోండి కొన్నిసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సింపుల్ ట్రిక్ని అయితే తెలుసుకొని ఖచ్చితంగా మన సిలిండర్ని చెక్ చేసుకొని అయితే తీసేసుకో. నెక్స్ట్ టిప్ వచ్చేసి కూడా గ్యాస్ సిలిండర్కి సంబంధించిందేనండి. ఇలాంటి పైప్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదండి, మనకి ఖచ్చితంగా వీటి ఎక్స్పైరీ డేట్ కూడా మనకి పైప్ పైన రాసి ఉంటుందండి. చాలా వరకు మనం అబ్జర్వ్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలండి. జూలై 2023లో తీసుకొచ్చారని చేంజ్ బిఫోర్ చూడండి, జూలై 2028 కల్లా దీన్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ చిట్కాలు కనుక చూసుకుంటున్నాం అనుకోండి మనకి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ నుంచి అయితే తప్పించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ సిలిండర్కి సంబంధించింది. గ్యాస్ సిలిండర్ కింద వీల్ కనుక ఉంది అనుకోండి, అటు ఇటు తీసుకొని వెళ్ళడానికి గ్యాస్ సిలిండర్ మోసుకొని వెళ్ళడానికి ఇబ్బందిగా లేకుండా అయితే ఉంటుంది. అయితే కొంతమందికి అయితే వీల్స్ అయితే లేకుండా ఉంది అనుకోండి, ఇలా డైరెక్ట్ కనుక తీసుకెళ్ళామనుకోండి, ముఖ్యంగా ఇలాంటి వైట్ టైల్స్ కానీ వైట్ మార్బుల్ కానీ ఉన్నాయి అనుకోండి, ఇలా తీసుకెళ్తున్నాం అనుకోండి గీతలు అనేవి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకి వీల్ లేకపోయినా కానివ్వండి సింపుల్గా మన గీతలు పడకుండా తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మన స్టిక్కర్స్ ప్యాకెట్ వాడేసుకున్న తర్వాత ఇలాంటివి అట్టవి అయితే ఉంటాయి కదండి, వీటిని ఉంచేసుకున్నారే అనుకోండి అనవసరం అని చెప్పి పడేయకుండా రెండిట్లో ఏదైనా పర్లేదండి, దాన్ని కనుక తీసుకొని ఈ విధంగా సిలిండర్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఈజీగా అయితే గీతలు అనేవి పడకుండా తీసుకెళ్ళాలి. వైట్ మార్టప్పుడు ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్ని కనుక పెట్టేసి తీసుకెళ్ళాము అనుకోండి, మనకు వైట్ మార్బుల్స్ పని కానీ లేదంటే బండల పని గీతలు అనేవి లేకుండా అయితే ఉంటాయి. నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం కూడా గీత అనేది లేదు. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అండ్ అలానే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, ఎవరికైనా యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం డోర్ మ్యాట్స్ పైన కూడా ఈజీగా అయితే తీసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి
వచ్చేసి మనకి లేడీస్ ఎవరైనా ఉన్నారనుకో గ్యాస్ అయిపోయింది అనుకోండి, ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సింపుల్గా ఎలా తీయాలనేది మన ఛానల్లో ఈ టిప్ ఆల్రెడీ యూజ్ఫుల్గా అనిపించే మాత్రం ట్రిక్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లో వెళ్ళండి, క్లియర్గా అయితే ఉందండి ఈ వీడియో. ఫోర్క్తో తీయచ్చు, అలాగే దువ్వెన ఉంటుంది కదండి, దువ్వెనతో కూడా ఈజీగా అయితే తీయచ్చు. ఈ 2 టిప్స్ అయితే బిఫోర్ కూడా ఒకసారి షేర్ చేశానండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే అది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మధ్యలో ఏదైతుందో దీనిలో పెట్టేసేసి పైకి కనుక లాగేసామనుకో, 2 ఒకేసారి ఫోర్స్ చేసామనుకోండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది క్యాప్ అనేది. అండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.